హాయ్ గైస్, ఇవాళ మనం స్ట్రింగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో అందుకని ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లం పేరు వ్యాలిడ్ పాలిండ్రోమ్. ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంది, దాని గురించి ఏందో తెలుసుకుందాం. A phrase is a palindrome if, after converting all uppercase letters into lowercase letters and removing all non-alphanumeric characters, it reads the same forward and backward. Alphanumeric characters include letters and numbers. Given a string yes, return true if it is a palindrome or false otherwise. సో ఫస్ట్ పాలిండ్రోమ్ అంటే ఏందో చెప్తాం మీకు. పాలిండ్రోమ్ అంటే ఏం లేదు, ఒక వర్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం అనుకుందాం. ఈ వర్డ్ని నేను రివర్స్లో రాసిన, కరెక్ట్ ఆర్డర్లో రాసిన సేమ్ మళ్ళీ అదే వర్డ్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి రివర్స్లో రాస్తే ఏమొస్తుంది? MADAM, మళ్ళీ అదే వర్డ్ వచ్చింది. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ని బేసిక్గా పాలిండ్రోమ్ అంటారు. ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇచ్చి అది పాలిండ్రోమా లేదా కనుక్కోండి అంటే ఏం చేస్తారు? బేసిక్గా ఏముంది, పెద్దగా అప్రోచ్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఒక పాయింటర్ పెట్టి ఇటరేట్ చేస్తూ వెళ్తాం. ఇక్కడున్న వాల్యూ సేమ్ ఉంటే ఫార్వర్డ్కి వెళ్తాం, లేదు సేమ్ లేదు అని అంటే అక్కడనే ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం కదా. బేసిక్గా ఇట్లా అడిగితే, ఒక వర్డ్ ఇచ్చి అడిగితే ఇట్లా కనుక్కుంటాం. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇంకా సెంటెన్స్లో ఇంకేమున్నాయి? సెంటెన్స్లో ఓన్లీ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్సే కాకుండా నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ లైక్ స్పేసెస్, కామాస్, ఫుల్ స్టాప్స్ అట్లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఏంటిది? ఇది రేస్ ఏ కార్. ఇక్కడ స్పేస్ వచ్చింది. సో దీనికి ఎలా వేస్తాం? స్పేసెస్ ఉన్నాయి కదా. అందుకని ఫస్ట్ నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ తీసేసి సేమ్ అప్రోచ్ వాడాలి. నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ తీసేసి ఏముంటాయి? RACEACAR ఈ వర్డ్ వచ్చింది మనకు. ఇప్పుడు ఈ వర్డ్ పాలిండ్రోమా కాదా చూద్దాం. ఫస్ట్ లాస్ట్ నుంచి రాసుకుంటూ చూద్దాం. ఆర్ మ్యాచ్ అయ్యింది. నెక్స్ట్ ఏ ఉంది, ఏ కూడా మ్యాచ్ అయింది. సి కూడా మ్యాచ్ అయింది. ఏ మాత్రం మ్యాచ్ అవ్వలేదంటే ఇట్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్. సో ఇది మనకి ఇచ్చిన బేసిక్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాబ్లం కాబట్టి మనకు పెద్దగా అప్రోచెస్, ఆల్గోరిథమ్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని ఈదర్ అప్పర్ కేస్ ఉంటుంది కాబట్టి లోవర్ కేసులో కన్వర్ట్ చేసుకోవాలి అన్నీ. తర్వాత నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలి. తర్వాత ఏముంది? మన డైరెక్ట్ అప్రోచ్ ఏంటి? అవి పాలిండ్రోమా కాదో చెక్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ ఇస్తాం. సో ఇప్పుడు కోడ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మన స్టెప్ ఏంటి? దాన్ని అప్పర్ కేస్ లెటర్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అన్నిటినీ లోవర్ కేస్ లెటర్స్కి కన్వర్ట్ చేయడానికి చూద్దాం. దాంతోపాటు మనకి నాన్ ఆల్ఫా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడానికి కూడా ట్రై చేయాలి. సో నేను దానికి ఏం వాడతా అంటే, జావాలో మనకి రీప్లేస్ ఆల్ అని ఒక మెథడ్ ఉంది, దాన్ని వాడి నేను చేయొచ్చు. లైక్ ఇచ్చిన స్ట్రింగ్ ఎస్ అనుకుందాం. ఎస్ డాట్ రీప్లేస్ ఆల్ ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను? నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్. నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ తప్ప మిగతావన్నీ. ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? Alphanumeric characters include
లెటర్స్ అండ్ నంబర్స్. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. సో లెటర్స్ అండ్ నంబర్స్. జీరో టు 9 ఇవి ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఇవి కాకుండా మిగతావన్నీ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ కాబట్టి ఇక్కడ నేను నార్ పెడతాను. నార్ అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ కాకుండా ఉన్నవన్నిటిని దేంతో రిప్లేస్ చేయాలి? ఒక ఎంటీ స్పేస్తో రిప్లేస్ చేస్తే సరిపోతుంది. అందుకని నేను ఈ మెథడ్ని వాడాను. ఇప్పుడు దీన్ని లోవర్ కేస్ కన్వర్ట్ చేద్దాం. నేను ఇది జావాలో చేస్తున్నాను కాబట్టి ఈ మెథడ్ వాడాను. మీరు మీ ఈక్వివాలెంట్ మీ రెస్పెక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో దానికి రిలవెంట్ మెథడ్ ఏముందో చూసుకొని వాడండి. సో ఇప్పుడు మన ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయినాయి. ఏంటిది? లోవర్ కేస్కి కన్వర్ట్ చేయడం, ఇంకా నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని తీసేయడం. ఇవి రెండో అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? అది పాలిండ్రోమా కాదో చెక్ చేసుకోవాలి కదా. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాడు. ఇది ఒక ఎడ్జ్ కేస్. మనకి ఎంటీ స్ట్రింగ్స్ అవి ఎప్పుడైనా పాలిండ్రోమే, ఎందుకంటే అందులో ఏం లేదు కాబట్టి. సో అది మన బేస్ కండిషన్. ఫస్ట్ అది రాసుకుందాం. s dot is empty, return true. అదే ఇప్పుడు ఎంటీ స్ట్రింగ్ కాకుండా వేరే ఏదైనా స్ట్రింగ్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, 2 పాయింటర్స్ తీసుకుందాం. ఫస్ట్ I ఈక్వల్స్ టు 0 అనుకుందాం. స్టార్టింగ్ ఒక పాయింటర్, స్ట్రింగ్ ఎండింగ్ ఒక పాయింటర్. ఇంటూ j ఈక్వల్స్ టు s డాట్ లెంత్ -1. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్వర్డ్ నుంచి ఫార్వర్డ్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని ఈక్వల్లో కాదో చూసుకుంటూ వస్తాం. సో లూప్ రన్ చేద్దాం. I less than equals to j. మనం ఏం చేయాలి? ఒక్కొక్క క్యారెక్టర్ ఈక్వల్లో కాదో చూసుకోవాలి. కాకపోతే అక్కడిని మనం ఫాల్స్ అని రిటర్న్ చేసేయచ్చు. సో if s dot caret I not equal to s dot caret j, return false. ఇట్లా. సో అక్కడ ఒకవేళ క్యారెక్టర్ సేమ్ లేకపోతే మనం అప్పుడే ఫాల్స్ అని రిటర్న్ చేసేయచ్చు. కాదు, ఒకవేళ సేమ్ ఉంది అనుకుందాం, ఈ క్యారెక్టర్ మ్యాచ్ అయింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? ఇది ముందుకి ఫార్వర్డ్ అవ్వాలి, ఇది వెనక్కి రావాలి. సో I ప్లస్ ప్లస్ j మైనస్ మైనస్. మనకు ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లూప్ ఒకవేళ అన్నీ సేమ్ ఉంటే ఆఫ్టర్ ద లూప్ అది పాలిండ్రోమ్ అయినట్టే. సో విల్ జస్ట్ రిటర్న్ ట్రూ. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇచ్చిన టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయినాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ఇది మన టైం కాంప్లెక్సిటీ, ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. ఇక్కడ మనం గమనిస్తే మనకి లీనియర్ టైం కాంప్లెక్సిటీ ఉంది. ఇది చాలా బేసిక్ ప్రాబ్లం. దీని పెద్ద పెద్ద అల్గోరిథమ్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.